హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మహేష్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ మామూలుగా ప్లాన్ చేయలేదు మేకర్స్. మిగతా మా సాంగ్స్ అన్నింటిని మడతపెట్టి పక్కన పడేసేలా అదరగొడుతున్నారు మహేష్. జస్ట్ ప్రోమోతోనే సోషల్ మీడియా పిచ్చెక్కిపోయేలా ప్లాన్ చేసిన మహేష్ ఫుల్ సాంగ్ తో ఇయర్ ఎండ్ కి మాస్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మాస్ సాంగ్స్ కా బాప్ వచ్చేస్తోంది. మాస్ యాంథమ్ తో మహేష్ ఫ్యాన్స్ నే కాదు మామూలు జనాల్ని కూడా ఊపేసే మాస్ మసాలా సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సంక్రాంతి రిలీజ్ దగ్గర పడడంతో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గుంటూరు కారం నుంచి మాస్ సాంగ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. షూట్ అవగొట్టి ఆల్రెడీ న్యూ ఇయర్ వెకేషన్ కి ఫారెన్ వెళ్లిన మహేష్ తన ఫ్యాన్స్ కి మాత్రం సూపర్ ట్రీట్ ప్లాన్ చేసి మరీ వెళ్లారు. గుంటూరు కారం నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ మసాలా నషాలాని కంటే లెవెల్లో రాబోతున్న ఈ పాట మహేష్ ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతోంది. కుర్చీని మడత పెట్టే ఈ పాట మిగతా మాస్ సాంగ్స్ అన్నింటినీ మడత పెట్టేసేలా కనిపిస్తోంది. శ్రీలీల మహేష్ పోటాపోటీగా స్టెప్పులేస్తున్న ఈ పాట మహేష్ లోని కంప్లీట్ మాస్ యాంగిల్ ని చూపిస్తోంది. మహేష్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ మాసీగా ఉండడంతో మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు మహేష్ ఈ రేంజ్ స్టెప్లేసి చాలా కాలం అవడంతో ఈ మాస్ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. మహేష్ కి శ్రీలీల యాడ్ అవడంతో ఫుల్ సాంగ్ మాస్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ రేంజ్ లో ఈ మాస్ మసాలా నషాళానికి అంటుతుందో అనుకుంటున్నారు జనాలు. ఈ క్రేజీ మాస్ సాంగ్ తో తమన్ కూడా ట్రోలింగ్ కి చెక్ పెట్టేసేలా కనిపిస్తున్నాడు అంటున్నారు జనాలు. అంతేకాదు ఈ పాటలో సోషల్ మీడియా రిఫరెన్సెస్ బాగా వాడుకున్న తమన్ దెబ్బకి ఈ పాటతో మాస్ ట్రీట్ మామూలుగా ఉండదంటూ హింట్ ఇచ్చాడు. ఈ క్రేజీ మాస్ సాంగ్ కి సంబంధించి ఫుల్ సాంగ్ ఈ శనివారం రిలీజ్ కాబోతోంది. ప్రోమోతోనే అదరగొడుతున్న ఈ మాస్ సాంగ్ ఫుల్ గా రిలీజ్ అయితే మ్యాసివ్ హిట్ అవ్వడం గ్యారెంటీగానే కనిపిస్తోంది. సలార్ సందడి థియేటర్లో కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నెక్స్ట్ సినిమాల మీద హైప్ పెరిగిపోతోంది. ఇదే మంచి టైం అనుకుంటూ ప్రభాస్ నెక్స్ట్ సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. మరి ప్రభాస్ లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్స్ ఏంటి? ఈ అప్డేట్స్ తో ఏ సినిమా మీద జనాల ఇంట్రెస్ట్ పెరిగింది? ప్రభాస్ సలార్ తో 7 ఏళ్ల ఫ్లాప్లకు చెక్ పెట్టారు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రభాస్ చేసిన సలార్ మూవీ రిలీజ్ అయి వారం రోజులుగా సక్సెస్ఫుల్ టాక్ తో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే 500 కోట్లు కలెక్ట్ చేసిన సలార్ సంక్రాంతి వరకు నాన్ స్టాప్ కలెక్షన్లతో రన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకవైపు సలార్ సందడి కంటిన్యూ అవుతూ ఉండగానే ప్రభాస్ నెక్స్ట్ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ప్రభాస్ మారుతి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఆడియన్స్ ని ఎక్సైట్ చేస్తోంది. ప్రభాస్ తో మారుతి చేస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు టీం. కానీ లేటెస్ట్ గా ప్రభాస్ లుక్ రివీల్ చేస్తామంటూ పీపుల్ మీడియా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైనోసర్ ఎలా డార్లింగ్ గా మారిపోయాడో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్ ని ఫస్ట్ లుక్ మీద టీస్ చేస్తున్నారు మేకర్స్. భారీ యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ కామెడీ హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని ఒరిజినల్ డార్లింగ్ లుక్స్ ని చూపించబోతున్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చింది టీం. దాంతో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోందో అంటూ ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సలార్ తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమా కల్కి. నాగాస్విన్ డైరెక్షన్ లో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ లెవెల్లో 500 కోట్లలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ క్యాస్ట్, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమా అదే రేంజ్ లో ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే శాన్ డియాగోలో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టీం లేటెస్ట్ గా ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ లో నాగాస్విన్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, రైడర్స్ మార్చ్ ఫాస్ట్ తో ఇలా కల్కి మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో మోస్ట్ ఎక్సైటెడ్ గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సినిమా స్పిరిట్. యానిమల్ సక్సెస్ తో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి, సలార్ తో మ్యాసివ్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని ఇప్పటి నుంచే అంచనాలు మొదలు పెట్టేశారు జనాలు. దీనికి తగ్గట్టు పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే సందీప్ రెడ్డి మరో 2-3 నెలల్లో స్క్రిప్టింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు సమ్మర్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు సందీప్. ఇప్పటి వరకు ఎవరు ప్రభాస్ ని చూపించని లుక్ లో ఆ లెవెల్లో సినిమా ఉండబోతోందని చెప్పడంతో స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
రవితేజ కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. సంక్రాంతికి ఈగల్ సినిమా రిలీజ్ అవుతోంది కదా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగుతారేమో, తర్వాత కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో అనుకున్నారంతా. అబ్బే, అలా ఆగితే రవితేజ ఎందుకు అవుతారు? ఒకవైపు రిలీజ్ అవ్వబోయే సినిమా ప్రమోషన్, మరోవైపు కొత్త సినిమా షూటింగ్, ఇలా రవితేజ నాన్ స్టాప్ గా ఎంగేజ్ అయిపోయారు. మరోవైపు 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న హరీష్ శంకర్ ఇదే మంచి టైం అనుకుని ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా సినిమా అనౌన్స్ చేయడమే లేటు. షూటింగ్ కూడా అదే ఫేజ్ లో స్టార్ట్ చేసేశాడు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా షూటింగ్ ఈ గురువారం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆగకుండా కొత్త సినిమా షూటింగ్ ని ఫుల్ ఫేజ్ లో స్టార్ట్ చేశారు రవితేజ, హరీష్ శంకర్. అసలే 2 ఏళ్ల నుంచి సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న హరీష్ అసలు ఆలస్యం చేయకుండా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ హై ఎనర్జీ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు రిలీజ్ అయ్యాయి. షాక్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తే మిరపకాయ్ రవితేజ కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. దాంతో మిస్టర్ బచ్చన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోంది. రవితేజ స్పీడ్ కి హరీష్ ప్లానింగ్ సెట్ అవడంతో ఈ సినిమా షెడ్యూల్స్ కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు టీం. మిస్టర్ బచ్చన్ నామ్ తో సునాహీ హోగా అంటూ టైటిల్ తోనే రీచ్ కొట్టేసిన టీం మేకింగ్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ అంచనాలు మొదలయ్యాయి మిస్టర్ బచ్చన్ మీద. మిస్టర్ బచ్చన్ రైడ్ కి రీమేక్ అన్న టాక్ వినిపిస్తున్నా టీం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో స్టోరీ ఎలా ఉండబోతోందో అని లెక్కలేసుకుంటున్నారు జనాలు. టైగర్ 3 తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారో చెప్పలేదు. కనీసం బర్త్డేకైనా తన కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే అది కూడా చేయలేదు సల్మాన్ ఖాన్. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా కామ్గా తన కొత్త సినిమా స్టార్ట్ చేసేశారు సల్మాన్ ఖాన్. 25 ఏళ్ల తర్వాత లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరణ్ జోహార్ తో చేయబోతున్న సల్మాన్ మూవీ ఎలా ఉండబోతోంది? సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టారు. బర్త్డేకి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే తన కొత్త సినిమా పనులు స్టార్ట్ చేశారు సల్మాన్ ఖాన్. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ కరణ్ జోహర్ తో కలిసి సినిమా చేస్తున్నారు. అయితే కరణ్ జోహర్ డైరెక్టర్ కాకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ద బుల్ మూవీ టైటిల్ గా తెరకెక్కబోతున్న సినిమా ముంబై మహబూబ్ స్టూడియోలో ముహూర్తం ఈవెంట్ నిర్వహించింది. 27 ఏళ్ల తర్వాత కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్. అయితే సల్మాన్ ఖాన్ చేసేది లవ్ స్టోరీ కాదు, కంప్లీట్ యాక్షన్ మూవీ. టైగర్ 3లో స్పై హీరోగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన సల్మాన్ ద బుల్ మూవీలో పారామిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ లో మరోసారి తన యాక్షన్ పవర్ చూపించబోతున్నారు. సల్మాన్ 1988లో జరిగిన ఆపరేషన్ కాక్టస్ ని బేస్ చేసుకుని షేర్షా డైరెక్టర్ విష్ణువర్ధన్ తో కరణ్ జోహర్ నిర్మిస్తున్న ద బుల్ సినిమా చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటోంది. జనవరి నాటికి భారీ సెట్స్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న టీం సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హ్యూజ్ లెవెల్లో షూటింగ్ చేయబోతున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా కరణ్ జోహర్ కి బల్క్ డేట్స్ అలాట్ చేయడంతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతోంది టీం. సక్సెస్ సెలబ్రేషన్స్ లో డెవిల్ టీమ్ ఆన్ టైం ఉంటానంటున్న రామ్ చరణ్. షూటింగ్ లో జాయిన్ అయిన సాయి పల్లవి, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న హనుమాన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. జనవరి 13 సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న సైంధవ్ నుంచి పాట రిలీజ్ అయింది. వెంకటేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా నుంచి బుజ్జికొండ అనే ఈ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన డెవిల్ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. గేమ్ చేంజర్ సినిమా కోసం ప్రతిరోజు 16 గంటలు వర్క్ చేయాల్సి వచ్చిందన్న చరణ్ సెట్స్ కి ఎప్పుడూ ఆన్ టైం కే ఉండడానికి ఇష్టపడతాను అని చెప్పారు. నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లో సాయి పల్లవి జాయిన్ అయింది. హనుమాన్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సంక్రాంతి బరిలో దిగుతున్న సినిమా 2 గంటల 38 నిమిషాల రన్ టైమ్ తో U/A సర్టిఫికేట్ తో రిలీజ్ కాబోతోంది. నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఓ కథ ఏడ్చింది, కాగితాలు పెన్నులు ఇస్తే ఆత్మకథ రాసుకుంటా అంటూ జులై సినిమాలో చెప్పిన బ్రహ్మానందం ఆ మాట నిజం చేశారు. రచయితగా మారి నేను అనే పుస్తకం రాసిన బ్రహ్మానందం ఆత్మకథని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
లోకేష్ కనగరాజ్ లియో 2ని కన్ఫర్మ్ చేయడంతో విజయ్ అభిమానులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్తో 171వ సినిమా అయ్యాక ఖైదీ 2 తెరకెక్కించాల్సి ఉంది. ఈ రెండూ పూర్తయిన తర్వాత లియో 2ని స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పారు లోకేష్. హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా డైరెక్షన్ లో వస్తున్న సినిమా 105 మినిట్స్. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు. బిగ్ బాస్ కౌశల్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా రైట్. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ అవుతోంది. సో వివర్స్, ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.